హాయ్ వెల్కమ్ టు ఈటీ. విజయ్ దేవరకొండ 13వ చిత్రం రాహుల్ సకృత్యన్ దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. 1854-78 మధ్య రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సాగే ఆసక్తికర స్టోరీ ఇది. ఇందులో విజయ్ శక్తివంతమైన యోధుడి పాత్ర పోషిస్తున్నాడు. ఇంతవరకు విజయ్ ఇలాంటి పాత్ర పోషించలేదు. దీంతో ఆ పాత్రకు సంబంధించి ప్రత్యేకమైన హార్స్ రైడింగ్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. విదేశీ నిపుణుల ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ జరుగుతోంది. ఇందులో హీరోయిన్ గా రష్మిక ఫైనల్ అయింది. పాత్రకు సంబంధించి రష్మిక కూడా ట్రైనింగ్ తీసుకుంటుంది. ఇటీవల కాలంలో విజయ్ రష్మిక జంటగా కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రాజెక్టులో భాగంగా ఇద్దరు స్పెషల్ ట్రైనింగ్ కు హాజరవుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాపై రాహుల్ చాలా కాలంగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం పోషిస్తున్నాడట. అందులో ఓ పాత్ర యోధుడిగా ఉంటుంది అని, ఇది ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందట. మరో రోల్ నేటి జనరేషన్ కు లింక్ అయి ఉంటుందట. ఈ రెండు పాత్రల చుట్టూన ప్రధాన కథ తిరుగుతుందట. విజయ్ ఇంతవరకు ఒకేసారి రెండు పాత్రలు ఏ సినిమాలోనూ పోషించలేదు. అతడికి ఇది కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది. దీంతో ఆ పాత్రలు ఎలా ఉంటాయి అన్న క్యూరియాసిటీ మొదలైంది. అలాగే సినిమా కోసం భారీ ఎత్తున సెట్ నిర్మాణం పనులు జరుగుతున్నాయట. ప్రస్తుతం విజయ్ నటిస్తోన్న కింగ్డమ్ వచ్చే నెలలో రిలీజ్ అవుతుంది. అనంతరం విజయ్ ఫ్రీ అవుతాడు. దీంతో కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.